హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ఉపయోగపడే ఈరోజు బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే ఫస్ట్ టిప్, మనం బిర్యానీలు కానీ ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ బాక్స్ వస్తుంది కదా, దానికి ఇలాంటి మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా. ఇవి నార్మల్గా అయితే ఎందుకో పనికిరావని అందరం పడేస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి ఇలా అయితే ఆలోచించి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒక ఇనుప కడ్డీని అయితే వేడి చేయండి. వేడి చేసి ఈ మూతకి అక్కడక్కడ ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి. అంటే మనకి ఇలా రెండు కొద్దిగా దగ్గరగా ఉండేలా హోల్స్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు ఏమిటి అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోండి. మనకి వేస్ట్ అనే పడేసే వాటిని కూడా తిరిగి ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మనకి రెడీ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా? మన దగ్గర రకరకాల ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదండి. మనము ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు రకరకాలవి తెచ్చుకుంటూ ఉంటాము, శారీస్ కానీ డ్రెస్సెస్ మ్యాచింగ్ కోసం అనేసి. మరి అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు ఎంత వెతికినా కూడా కనిపించవు అనమాట. అలాంటివన్నీ ఇలా మనము ఈ మూతకి మనం హోల్స్ పెట్టేసాం కదా, ఇలా దీంట్లో కనుక పెట్టేసుకున్నామంటే మనకి అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. మనకి చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే వెనకాల అవి మురలు పెట్టలేదు కాబట్టి పడిపోతున్నాయి. చూడండి, ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడడానికి చక్కగా ఉంటాయి. అన్నీ ఒకే చోట ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు. అలాగే మనం రెడీ అయినప్పుడు ఏది కావాలనో అది తీసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదండి. ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా మనం తీసుకొని వెళ్ళినా కూడా మనకు కావాల్సినది తీసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. అలాగే కాఫీ పొడి ఉంటుంది కదా, కాఫీ పొడిని అయితే తీసుకోండి. మనము కాఫీ పొడిని ఓపెన్ చేసి కొద్దిగా వాడిన తర్వాత మనం మూత కనుక లూజ్గా పెట్టేసామంటే అది గడ్డ కట్టేస్తుంది అనమాట. మరి గడ్డ కట్టేసిందంటే మనకి అదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. మరి అలా వేస్ట్ అవ్వకుండా పాడవకుండా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్లో కొన్ని బియ్యాన్ని కానీ లేదంటే కొద్దిగా కల్లుప్పును కానీ వేసి పెట్టేసేయండి, పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ పొడిని అయితే తెచ్చుకుంటాం కదా. మనము సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న టీ పొడికి బయట లూజ్గా తెచ్చుకునే టీ పొడికి తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బయట లూజ్ తెచ్చుకుంటాం కదా, అది ఎక్కువగా కలరు అనిపించిందంటే దాంట్లో కల్తీ ఎక్కువగా కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం ఇలా చేతిలో కొద్దిగా వేసేసుకొని ఇలా నలిపామనుకోండి, చేతికి ఎంత కలర్ మాదిరి అంటిందంటే దాంట్లో కలర్ ఎక్కువగా కలిపారు, అది ఒరిజినల్ టీ పొడి కాదని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఏమీ కలర్ మనకి చేతికి అంటలేదు అని అంటే అది మంచిది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. మనం లూజ్ తెచ్చుకున్నప్పుడు, ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు అంటే పర్లేదు, కానీ లూజ్ టీ పొడి తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటివి మనం ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు రైతాలు అవి వస్తూ ఉంటాయి కదా, ఇలా చిన్న డబ్బాల్లో అవి పడేయకుండా మనం ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ వాడుకొని చెత్తగా అయిపోతుంది అని అస్సలు అనుకోవద్దండి. మనకి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి కిచెన్లో. చూడండి, ఇప్పుడైతే ఇలా మనము ఆ డబ్బాకి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే మనకి వాటర్ కారిపోవడానికి చాలా బాగుంటుంది. అసలు మనము డబ్బులు పెట్టి కొనే ఖర్చులు అవసరం లేకుండా, మనకి ఖర్చు కాకుండా చాలా ఈజీగా వేస్ట్గా పడేసే వాటినే తిరిగి మనం రీయూజ్ చేసుకొని మళ్ళీ పడేయచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఇలా హోల్స్ పెట్టేశాను కదా, ఒక వాటర్ బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను. దానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ టేప్ ప్లాస్టర్ అయితే అంటించేసి ఇప్పుడైతే ఈ డబ్బాకైతే ఇలా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టడం వల్ల మనకి ఇది ఇలా మనకి ఫ్లోర్కి అతుక్కోదనమాట. ఇలా కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా, మనం గిన్నెలు కడిగినప్పుడు ఆ స్క్రబ్బర్లని మనం ఎక్కడంటే అక్కడ పెట్టాల్సిన అవసరం లేకుండా అవి అలానే పెట్టేశామంటే స్మెల్ వస్తూ ఉంటాయి. దాంట్లో మనం గిన్నెలు కడిగినప్పుడు ఏదైనా అన్నమో కూరలో దానికి అంటేసి అవి బ్యాడ్ స్మెల్ వచ్చేసి అలాగే ఫంగస్ బ్యాక్టీరియా కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసమని స్క్రబ్బర్లను మనం గిన్నెలు కడిగిన వెంటనే నీట్గా కడిగేసేసి తర్వాత ఈ డబ్బాలో కనుక వేసి పెట్టేసామంటే వాటర్ మొత్తం కారిపోతాయి. అలాగే ఆ స్క్రబ్బర్లు కూడా స్మెల్ రాకుండా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా. ఇల్లు తుడిచేటప్పుడు మామూలుగా ఇలా ఫినాయిల్ అయితే వేస్తూ ఉంటాము. ఇలా ఫినాయిల్ వేసేసి ఇల్లు తుడుస్తూ ఉంటాము. కానీ ఫినాయిల్ వేసి కొద్దిగా దాంట్లో పౌడర్ కూడా వేయండి.
పౌడర్ వేసి తూర్చడం వల్ల ఒక్కొక్కసారి మనం ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు స్మెల్ ఒకలాగా వస్తూ ఉంటుంది. ఇంకా ఫిష్ అలాంటిదైతే కొద్దిగా నీచు వాసన, ఫిష్ స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా పౌడర్ వేసి మాప్ పెట్టేసామంటే ఇల్లు మొత్తం మంచి పౌడర్ వాసనతో మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. మనకి బ్యాడ్ స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా అయితే మాప్ పెట్టేటప్పుడు ఈ టిప్ని అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి దగ్గు లేసినప్పుడు కానీ ఎక్కువగా గొంతు నొప్పి ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే తమలపాకును నీట్గా శుభ్రంగా కడిగి తడి తూర్చేసి ఇలా తమలపాకు పైన కొద్దిగా హనీని అయితే వేసేసి ఇలా అప్లై చేయండి. ఇలా హనీని వేసి అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక 4 మిరియాలను అయితే పెట్టేసేయండి. అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా తురిమి వేయండి. డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమామంటే ఇంకా సన్నగా వస్తుంది కదా, అందుకోసమని ఇలా తురిమి అయితే వేసేసేయండి. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయను కూడా, ఒక వెల్లుల్లిపాయను కూడా చిన్న చిన్నగానైనా కట్ చేసుకొని లేదంటే తురిమైనా వేసేసేయండి. ఇలా వేసేసుకొని మనము దీన్ని తినడం వల్ల మనకి హెల్త్కు చాలా మంచిది, హార్ట్కి అయితే ఇంకా మంచిది. అలాగే మనకి గొంతు నొప్పి ఉన్న, దగ్గు ఉన్న తగ్గిపోతుంది అనమాట. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా అల్లాన్ని, అలాగే వెల్లుల్లిపాయని, మిరియాలని, తమలపాకు, అలాగే హనీ వేసుకొని తినడం వల్ల హార్ట్కు చాలా అంటే చాలా మంచిదండి. తప్పకుండా 2 రోజులకు ఒకసారైనా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి గ్యాస్ కట్టర్ని మనకి లూజ్ అయిపోయి సాగిపోయినప్పుడు ఇంకా అది పనికి రాదని పడేస్తూ ఉంటాము. కానీ పడేసేటప్పుడు ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి, మీరే ఆశ్చర్యపోతారు. మనం క్లిప్పులన్నీ ఒక డబ్బాలో పెట్టేసామంటే అది ఎండకు ఎండి అంత విరిగిపోతా, అలాగే మనకి చాలా డబ్బాలు వేస్ట్ అయిపోయి పడేస్తూ ఉంటాము, మళ్ళీ కొత్తవి కొంటూ ఉంటాము. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా గ్యాస్ కట్టర్కి కనుక పెట్టేసామంటే చూడండి, ఇది రబ్బర్ కదా, ఇది ఎంత ఎండినా కూడా ఏమీ కాదు. ఇలా పెట్టేసుకున్నామంటే మనం మేడపైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఏ క్లిబ్బులు గట్టివి, ఏవి లూజ్గా ఉండేటువంటి బట్టలకి, వైట్ బట్టలు ఉంటే దానికి గట్టిగా ఉండే క్లిబ్బులు పెట్టుకోవడానికి కూడా బాగా కనిపిస్తాయి కాబట్టి మనకి తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. మనం బకెట్లో బట్టలు పెట్టుకున్నా ఇలా చేతికైనా తగిలించుకోవచ్చు, బకెట్లనైనా వేసేసుకోవచ్చు, అలాగే మనం చేతితోనైనా పట్టుకొని పోవచ్చు అనమాట. ఎలా అయినా వాడుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాచ్లను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, మనము ఇది బ్యాగ్లో పెట్టేసామంటే మనకి రకరకాలవి కలర్స్వి మ్యాచింగ్ కోసమని రకరకాల వాచ్లు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. మనము ఏదైనా ఇలాంటిది బ్యాగ్లో పెట్టేసామనుకోండి, స్క్రాచెస్ పడి చూడండి నా వాచ్ కూడా ఇలానే అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకి కొత్త దానికి మళ్ళీ మిర్రర్ వేపించినా కూడా అలాంటిది అయితే ఒరిజినల్గా ఫస్ట్ వచ్చినది అయితే దొరకదనమాట. అందుకోసమని మనము వాచ్కి ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇది స్క్రాచెస్ పడతాయనే ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి నీట్గా ఉంటుంది, మనకి చాలా బాగుంటుందన్నమాట. మనకి ఏది గీసుకపోతాయి లేదంటే రాసుకుంటాయనే టెన్షన్ కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనము మిక్సీ పట్టేసి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కానీ పిండిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ రోజులు పిండిని 10 days అలా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు పిండిని ఫస్ట్ గట్టిగా పట్టుకోవాలన్నమాట. మనం గ్రైండర్కి ఇస్తే గట్టిగా పట్టేస్తారు చూడండి, ఆ విధంగా గట్టిగా పట్టుకోవాలి. తర్వాత తమలపాకులను అయితే తీసుకొని ఒకటి కానీ పిండిని బట్టి, క్వాంటిటీని బట్టి ఒకటి కానీ 2 కానీ తమలపాకుల్ని ఇలా దోసపిండిలో పెట్టేసేయండి. దోసపిండి అయినా ఇడ్లీ పిండి అయినా దేంట్లోనైనా ఇలా పెట్టేసేయండి. ఇంకా అస్సలు పులవదనమాట. పిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, అలాగే మనకి పాడవకుండా ఉంటుందన్నమాట. పిండి మనం గట్టిగా పట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఇలా తమలపాకులను పెట్టడం ఒకటి అనమాట. ఇలా చేయడం వల్ల మనకి పిండి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకోండి, మనం తాలింపు పెట్టుకునేది ఉంటుంది కదా అది. దాంట్లో కొద్దిగా వాము 1 tablespoon అంతా, ఒక 3-4 వెల్లుల్లిపాయలను పైన పొట్టు తీసేసి వేయండి. వేసేసి ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా వేయించండి.
సిమ్లో పెట్టి వేయించడం వల్ల లోపలి వరకు బాగా వేగుతాయన్నమాట. తర్వాత ఇంకా ఆఫ్ చేసేటప్పుడు ఒక్కసారి ఫ్లేమ్ను కొద్దిగా పెంచేసి తర్వాత ఆఫ్ చేసేసేయండి. చూడండి ఇప్పుడైతే దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఎక్కువగా జలుబు చేసి ఊపిరాడకుండా అసలు ఆయాసం ఉండి అస్సలు ఊపిరాడినప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అసలు మనం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇలా అయితే చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇదే వాడతాను, అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా క్లాత్లో వేసేసుకొని మనం దీన్ని కనుక స్మెల్ చూస్తూ ఉన్నామంటే ఎంత ఆయాసం ఉన్నా ఎంత జలుబు ఉన్నా కూడా తగ్గిపోతుందన్నమాట. అలాగే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా సరే ఇలా పిల్లో కింద పెట్టేసినామంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది నైట్ మొత్తం వస్తూనే ఉంటుంది కదా, ఇంకా ఊపిరాడడం అలాంటి సమస్య లేకుండా ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల. మనకి ఊపిరి కూడా బాగా ఆడుతుంది. అంటే జలుబు చేసినప్పుడు మనకి ఎక్కువగా ఊపిరాడదు కదా, అలాంటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పిల్లోస్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు మనకి అందరికీ సరిపోయేటంత పిల్లోస్ అయితే ఉండము. ఫంక్షన్లప్పుడు కానీ లేదంటే ఇంట్లో పండుగలప్పుడైనా ఎక్కువ మంది బంధువులు వస్తూ ఉంటారు కదా, అందరికీ సరిపోయే పిల్లోస్ కావాలంటే ఇంకా మనకి అలాంటివన్నీ కుదరవు కదా. ఎందుకంటే ఇంకా పిల్లోసే ఎక్కువ కొనాలన్నా కూడా కష్టము, అలాగే ఇంటి నిండా అవే అయిపోతాయి. మరి మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం పిల్లోని ఈజీగా రెడీ చేసుకోండి. మన ఇంట్లో ఏదైనా వాడనివి పాతవి బెడ్షీట్లు కానీ ఇలాంటి రజాయిలు కానీ ఏదైనా సరే ఉంటే తీసుకోండి. అలాగే పిల్లో కవర్స్ అయితే ఎలాగో ఎక్కువగానే ఉంటాయి కదా, ఆ పిల్లో కవర్లో ఇలా బెడ్షీట్ని కానీ రజాయిని కానీ మనం వాడని పాతవి ఏదైనా సరే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసినామంటే చూడండి ఇంకా పిల్లో కొనాల్సిన అవసరం లేకుండా పిల్లో అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకా నార్మల్ పిల్లో కంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి తల కింద దిండు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అలాగే మనం తల కింద పెట్టుకున్నా కూడా మనకి ఒత్తుకోవడం లేకుండా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. అలాగే మనకి బంధువులు వచ్చినప్పుడు ఇంకా మనకి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలే ఉండదు. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి ఎన్ని బెడ్షీట్లు పాతవి ఇంట్లో ఉంటే అన్ని పిల్లోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రతిసారి కొత్తవి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ గిన్నెలు కడిగేటప్పుడు కానీ సెల్ ఫోన్ చూస్తూ కానీ లేదంటే పాటలు వింటూ కానీ సీరియల్స్ చూస్తూ కానీ సినిమాలు చూస్తూ కానీ మనం కిచెన్లో పనిని అయితే చేసుకుంటూ ఉంటాం కదా. మరి మనము దీన్ని సెల్ ఫోన్ పట్టుకొని చూడాలంటే చూడలేం కాబట్టి ఇలాంటిది ఏదైనా సరే మన ఇంట్లో ప్లాస్టర్ వచ్చినట్టు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. మనం కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వంట చేసేటప్పుడు కానీ మనం ఏదైనా మనకు నచ్చిన సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చూడొచ్చు. అలాగే ఇది పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. చూడండి ఎంత చక్కగా నిలబడి ఉందో. అందుకోసమని ఇలాంటివి మనం పడేయకుండా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడడానికి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కిచెన్లో మీరు వంట చేస్తూ ఫోన్ చూడడం మీకు కూడా అలవాటైతే కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రకరకాల నెయిల్ పాలిష్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా మనం తెచ్చుకుంటాం కానీ అవి వాడడం తక్కువ, అలాగే మనం పెట్టేస్తూ ఉంటాము. పెట్టడం వల్ల అవి తొందరగా గడ్డ కట్టిపోయి పాడైపోతూ ఉంటాయి. మరి మనం వాటిని పాడైపోయినాయని పడేయాలన్నా కూడా బాధగా అనిపిస్తుంది, అలా అని వాడుకోవడానికి కూడా కుదరదు. మరి వేస్ట్ కాకుండా ఎన్ని సంవత్సరాలైనా, 1 సంవత్సరం లేదంటే 2-3 సంవత్సరాలైనా కూడా పాడవకుండా అలానే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి మన ఇంట్లో ఎన్ని నెయిల్ పాలిష్లు ఉన్నా సరే అవన్నీ ఒకే చోట పెట్టేసుకోండి. అలాగే మనకి ఎప్పుడైనా శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్కి వేసుకోవడానికి కూడా అన్నీ ఒకే చోట ఉన్నాయంటే మనకి కావాల్సినవి తీసుకొని వాడుకోవచ్చు కూడా. ఇలాంటిది నేనైతే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా చిన్న డబ్బా అయితే తీసుకున్నాను. ఎక్కువగా ఉంటే పెద్ద డబ్బా తీసేసుకొని దాంట్లో ఇలా అన్నీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే నార్మల్ ఫ్రిడ్జ్లో మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా ఎన్ని సంవత్సరాలున్నా కూడా పాడవు అనమాట. మనకి గడ్డ కడతాయనే భయం ఉండదు. అలాగే అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మనం ఏది వేసుకోవాలన్నా అది తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా ఉంటాయి అన్నీ ఒకే చోట ఉండడం వల్ల. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మిక్సీ జార్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. అసలు ఈ బిజీ లైఫ్లో మనకు మిక్సీ జార్ లేకపోయినా అస్సలు పనే కాదు. మరి మిక్సీ జార్లో రిపేర్ రాకుండా ఉండాలి,
ఒక్కొక్కసారి అది స్ట్రక్ అయిపోయినా మనము రిపేర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మిక్సీ జార్ లోపల బ్లేడ్ల దగ్గర కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. అలాగే కొద్దిగా ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని బోర్లీ చేసి ఇలా మిక్సీ వెనకాల కూడా ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. అది బాగా నానుతుందనమాట. ఇలా చేయడం వల్ల మనకి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అలాగే ఇలా పెట్టేసుకొని కొద్దిగా కొన్ని సెకండ్లు లైట్గా వేడి చేయండి. ఇలా లైట్గా వేడి చేయడం వల్ల మనకి ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి. అలాగే స్ట్రక్ అయిపోయినా కూడా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మనకి రిపేర్ రాకుండా ఉంటుంది. రిపేర్ వచ్చినా కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనము టిష్యూ పేపర్ని వాడేటప్పుడు పైన కట్ చేస్తూ ఉంటాము. పైన కట్ చేయడం వల్ల మనకి అవి ఒక్కొక్కసారి పొరపాటున తీసేటప్పుడు పడిపోయాయి అనుకోండి, మొత్తం కింద పడిపోతాయి. కింద పడిపోవడం వల్ల మళ్ళీ దాన్ని పెట్టుకోవాలన్నా అంత నీట్గా రావు. అలాగే దుమ్ము పట్టడము, వేస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, టిష్యూ పేపర్స్ని ఇలా చుట్టేసేసేయండి. వీడియోలో చూపించినట్టుగా పైన కవర్ని ఇలా చుట్టేసేసి పైన దాన్ని కత్తెరతోటి కట్ చేయండి మధ్యలో. ఇలా మధ్యలో హోల్ అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ హోల్లో నుంచి మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు. అలాగే దుమ్ము పట్టకుండా మళ్ళీ ఇలా తిప్పి చేసి పెట్టేసామంటే ఇంకా దుమ్ము అనేది పట్టదనమాట. చాలా నీట్గా ఉంటాయి. అలాగే మనకి వేస్ట్ కూడా అస్సలు కావు. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మనం ఆయిల్ని వేడి చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్లో సాల్ట్ని అయితే వేయండి. సాల్ట్ని వేసి వేడి చేయడం వల్ల మనకి అవి మనం వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదనమాట. మనం వడియాలు వేయించినా, బజ్జీలు వేయించినా, అలాగే ఇలా మనము ఏదైనా సరే చిప్స్ కానీ లేదంటే ఇలాంటివి బ్యాట్లు అలాంటివి వేయించినప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదనమాట. ఎక్కువగా పీల్చుకోవడం వల్ల పీల్చుకోకపోవడం వల్ల మనకి ఆయిల్ అనేది మిగులుతుంది. అలాగే మనం తిన్నప్పుడు కూడా ఆయిల్ లేకుండా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు పూరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ని వేసి చూడండి. అసలు ఇంకా ఆయిల్ అనేది లేకుండా, ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. మనకి తినడానికి కూడా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చూడండి బొంగులు వేయించాను, అలాగే బ్యాట్లు వేయించినా కూడా ఆయిల్ అనేది అలానే ఉంది, వేసినట్టుగానే. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఆయిల్ పీల్చుకోకుండా మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి ఒక ఆనియన్ అయితే తీసుకోండి. దానిపైన ఇలా కొద్దిగా పేస్ట్ని అయితే వేసి చూడండి. ఆనియన్ పైన పేస్ట్ వేసి చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా? అవునండి, నిజమే మీరు విన్నది. ఇప్పుడైతే చూసేసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా, మీకు ఎంత పీసెస్గా కావాలంటే అంత చిన్నగా ఆనియన్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్లో ఈ ఆనియన్స్ అన్నింటినీ వేసేసేయండి. ఇలా వేసేసి ఇప్పుడైతే ఆల్రెడీ దీంట్లో కొద్దిగా పేస్ట్ అయితే వేసాం కదా, ఇంకా ఈ పేస్ట్ ఆనియన్స్ని ఇలా బాగా చేత్తో ఇలా పిసికినట్లుగా ఇలా అనేసేయండి. ఎందుకంటే పేస్ట్ మొత్తం మనకి ఆ వాటర్ లేక్ అనేది కరిగిపోతుంది అనమాట. అలాగే ఆనియన్ ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు కూడా వాటర్ లేకి దిగుతుంది. ఇంకా కావలిస్తే ఇంకా కొద్దిగా పేస్ట్ని కూడా వేసేసేయండి. ఆ ఆనియన్ ఘాట్ అనేది ఆ వాటర్ లేకి దిగుతుంది. ఇలా బాగా మనం చేతితోటి ఇలా పిసకడం వల్ల, స్పూన్తో కలిపేదానికంటే ఇలా చేతితోటే పిసికేసేయండి. తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలానే వదిలేసేయండి. తర్వాత ఇంకా ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టేసేయండి. వడగట్టేసేసి ఇప్పుడు ఈ వాటర్ని అయితే మనము ఏం చేయాలంటే ఒక క్లాత్ను కానీ లేదంటే ఒక బాటిల్లోనైనా పోసుకుందాం. ఫస్ట్ అయితే క్లాత్ని అయితే ముంచేసి, మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదండి, స్టీల్ డబ్బాలు కానీ, మనం సరుకులు పోసుకునే కిరాణం సరుకులు పోసుకునే డబ్బాలు కానీ ఉంటాయి కదా, వాటిపైన అలాగే ఇలా స్వీట్లు పెట్టిన వాటిపైన కూడా ఒక్కొక్కసారి చీమలు, బొద్దింకలు ఎక్కుతూ ఉంటాయి. మనకి బొద్దింకలు తిరిగాయంటే కనుక మళ్ళీ మనం పట్టుకోవాలన్న కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే చీమలు కూడా ఎక్కుతూ ఉంటాయి. మనకి మూత కనుక కొద్దిగా లూజ్గా పెట్టేసామంటే లోపలికి కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అలా చీమలు పట్టకుండా ఉండాలి, బొద్దింకలు ఏమి బల్లులు కానీ ఎక్కకుండా ఉండాలన్నా, అలాగే దుమ్ము కూడా ఉంటుంది కదా, ఆ దుమ్ము కూడా పోవాలన్నా కూడా ఇలా వాటర్లో మనకి ఆనియన్ వాటర్ ఉన్నాయి కదా, ఆనియన్ పేస్ట్ వాటరు, పేస్ట్
అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ వాటర్లో ఇలా క్లాత్ను ముంచేసి తర్వాత కొద్దిగా తడిని పెట్టేసుకొని పిండేసుకొని ఇలా నీట్గా తూడ్చేసేయండి. ఇలా తూడ్చడం వల్ల మనకి బల్లులు బొద్దింకలు ఎక్కవు, అలాగే దుమ్ము పోతుంది, అలాగే చీమలు కూడా ఎక్కవు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్ను కూడా తూడ్చుకున్నామంటే ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. అలాగే మనం వాటర్ ప్యూరిఫైయర్ని కానీ అలాగే ఇలా అంట్లు పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన కింద ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. అందుకోసమని ఆ వాటర్ తోటి ఇలా అంట్ల స్టాండ్ను తూర్చినా కూడా బల్లులు బొద్దింకలు అనేది రావన్నమాట. అలాగే మెయిన్ మనం కిచెన్లో స్టవ్ అనమాట. స్టవ్ పైన మనము వండిన ఆహార పదార్థాలు పెడుతూ ఉంటాము, అలాగే మనము వంట చేసుకుంటూ ఉంటాము, గరిటెలు అవన్నీ పెడుతూ ఉంటాం. కాబట్టి స్టవ్ను కంపల్సరిగా ఇలా ఈ వాటర్లో డిప్ చేసేసి తూడ్చేసేయండి. ఇలా తూడ్చడం వల్ల ఈ ఘాటుకి ఈ స్మెల్కి ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ నల్ల ఈగలు కానీ ఏవి రావన్నమాట. అలాగే మనకి ఈ స్టవ్ వెనకాల ఉండే టైల్స్ని కానీ వాల్పేపర్ని కానీ తూడ్చేసుకోండి. తర్వాత ఈ వాటర్ని మనము వేస్ట్గా పడేయకుండా మిగిలిన వాటర్ని ముందుగానే వాటర్ని తీసి పెట్టేసుకోండి. మిగతా వాటర్ తోటి ఇవన్నీ క్లీనింగ్ పర్పస్ని అయితే చేసేసుకోండి. తర్వాత ఆ వాటర్ని మనం ఇలా నైట్ పడుకునేటప్పుడు మనం స్టవ్ అంతా తూర్చిన తర్వాత ఇలా కొద్దిగా సింక్లో అలాగే కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కడైతే మూలలకు అలాగే బాత్రూంలో ఇలా కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే నల్ల ఈగలు కానీ ఏవి రావన్నమాట. చూడండి, నైట్ టైంలో మనము స్టవ్ పైన ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నామంటే. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.